అంటే నా ఇల్లు, నా ఆస్తులు మొత్తం అన్నీ తాకట్లోనే ఉన్నాయి. ఆల్రెడీ 4 ల్యాండ్స్ అమ్మేశాను దీనివల్ల. నేను ఇలాగే క్లాస్ అయిపోయానండి. ఇది లాస్ట్కి వచ్చేసరికి నేను అడిగేసరికి నా మీద తిరగబడ్డారు, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. మీరు అడగొచ్చు, ఇవన్నీ చేసుకుందాని ముందు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని. కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ ఎప్పుడు తేలుతాయండి? కంప్లైంట్ ఇస్తే ఇంక తేలదు, ఏమీ లేదు. చాలాసార్లు రండి కూర్చొని మాట్లాడదాం, సెటిల్మెంట్ చేద్దామని అన్న తప్పించుకొని తిరుగుతున్నారండి. స్టిల్ ఈవెన్ ఈ రోజు కూడాను లాస్ట్ మంత్ 2 months బిఫోర్ కూడా మాట్లాడదామని ఉన్నట్టే రాలేదండి. ఇవన్నీ నాకు లెక్కలు చెప్పాలి, ఇవన్నీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు, తిరిగేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. వీళ్ళకి ఏంటంటేనంటే ముందు ఒక టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్కి వచ్చేసారు. అంటే వీళ్ళు తప్పులు తప్పిపుచ్చుకోవడానికి ఏ గవర్నమెంట్ పడితే ఆ గవర్నమెంట్లో మారిపోతున్నారు. అలాగని ఈయన వల్ల అక్కడ ఉపయోగం ఏమీ లేదు. ఆ పార్టీకి చెడ్డ పేరు తప్పించి ఏమీ లేదు. దయచేసి మీరందరూ నాకు సహకరించండి, నాకు న్యాయం చేసేటట్టు మీరందరూ చూడాలి. మీకు కావాలంటే ఎస్పీ ఆఫీస్కి వస్తాం, కలెక్టర్ ఆఫీస్కి వస్తాం, అన్ని కంప్లైంట్ చేస్తాం. మీరు మాకు సపోర్ట్ చేయించాలి. ఆయనకి హెల్త్ ఇష్యూ బాగాలేక మేము వైజాగ్లో ఉన్నాం. ఇవన్నీ మా మధ్య అన్నీ చేస్తున్నాడు. మా పిల్లలని కూడా బాధ పెట్టి అన్ని పనులు చేసాడు. ఇవన్నీ ఆ గేదెలు సత్యనారాయణ అన్న అతనితోనే అన్నీ చేస్తున్నాడు. ఆయన కూడా మొన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన వచ్చాడు. ఆయన అన్నీ చేస్తున్నాడు. దయచేసి మాకు, నేను ఎంత వయసు 60 సంవత్సరాలు, మా ఆయన గారు 75 సంవత్సరాలు, ఆయన కదలలేదు, ఎక్కడికి రాలేదు. ఆయన మాలాంటి బాధ్యతలు ఎంతమందో ఉన్నారు. ఈ ప్రెస్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఎంతోమంది ఇంకా బాధపడకూడదని. మీ ఒక్కరమే కాదు, ఎంతోమంది దగ్గర ఇలాగా పొలాలు అమ్మేసి మ్యానిపులేట్లను చేసేసి ఇష్టాసారంగా అప్పులు చేసేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇప్పిస్తానని ఇంకిష్టాసారం ఎవరిలోనే రెచ్చిపోతుంది. ఈ బాధ్యత మా ఒక్కలే కాకుండా చాలామంది ఉన్నారు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలాంటి బాధ్యతలు ఇంకా ముందు కూడా బాధపడకూడదు. అది మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం ఆయనకున్న రాజకీయ బలం అండదండలతో చూసుకొని వాళ్ళందరూ భయపడి రాలేకపోతున్నారు. మేము ఈరోజు ముందుకు వచ్చాము అంటే మాకు ఇంకా అద్దెమిరిపోతున్నాడు. ఎట్లా అంటే వీళ్ళు ముందు ఏమి చేయడానికైనా పాల్పడరు. ఎందుకంటే ఒక్కసారి అన్యాయం చేసుకోవడం ఇంకా అన్యాయమే. వాళ్ళ మీద జైలు కేసులు ఉన్నాయి. మూడు దాని బెయిల్ పట్టుకుని వచ్చారు. వాళ్ళ ఆవిడ అన్ని కేసుల్లో బెయిల్లో ఉన్నది. ఇంతమంది చేసి మేము 10-15 సంవత్సరాల నుంచి మేము అందరు అధికారుల దగ్గర తిరుగుతున్నాం. ఎంఆర్ఓ, ఆర్టీఓ అందరి దగ్గర, మా దగ్గర ఉన్న పేపర్లు అన్నీ ఉన్నాయి. అందరు అధికారుల దగ్గర అప్లై ఉండగా కూడా ఆ ఇష్టాసారంగా డాక్యుమెంట్లో అమ్మ ఒకరిది, తల్లి ఒకరిది. తల్లిని కూడా మార్చేసింది ఆవిడ. ఒక తల్లిని కూడా ఆలోచించకుండా మార్చిందంటే ఒక ఆడది, అది ఎక్కడ దాకానే దిగజారుతుంది. దానికి ఎంకరేజ్మెంట్ అంటే ఇలా ఆయన మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. నెక్స్ట్ ఇలాంటివి 10 ప్రెస్ మీట్లు వస్తాయి. పుట్టిన మైండ్ ఆ వడ్డాది గ్రామంలో 20 మంది పైన బాధ్యతలు ఉన్నారు. ఎవరెవరు దగ్గర 15 కోట్ల కుంభకోణం. ఈయన ఒక్కరి దగ్గర 8 కోట్లు. ఇంకా రాజకీయ అంటులతో ఆయన రెచ్చిపోతున్నాడు సార్. దయచేసి మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అరాచకాన్ని ఆపడానికి మాకు దయచేసి సహకరించండి. అధికారుల దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. మాకు ఇంకా ఆప్షన్ లేక ఈ ఆప్షన్ ఇక్కడికి వచ్చాము. ఇంకా మీరు కూడా ఏం చేయలేకపోతే నేను ఉరేసుకొని చస్తాను అంతే. నాకు ఐఎమ్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రశ్న 15 సంవత్సరాల నుంచి ప్రతి అధికారుల దగ్గర తిరుగుతున్నాను, ప్రతి రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాను. ఎప్పుడూ నాకు హెల్ప్ చేయకుండా, నా ఊర్లో నన్ను రానివ్వకుండా, అవతలని నా ఊర్లో నా మీదకు మూసుకెళ్తున్నాడు. నేను ఒక కామన్ పర్సన్ని నేను చెయ్యలేకపోతే ఒక ఇండియాలో ఎందుకండి మనం బతకాలి? కామన్ పర్సన్కి జస్టిస్ ఇవ్వకపోతే మనం ఎందుకు ఇండియాలో బతకాలి? ఎంత రాజకీయ నాయకులు ఎంత అండదండలు ఉంటే మాత్రం ఎంత బాధతో ఉన్నాము.